మహేష్ బాబు గారు ఒక విషయంలో మాత్రం ఇరుక్కున్నట్టు తెలుస్తుంది. ఆయన శ్రీ సాయి సూర్య డెవలపర్స్ అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. అయితే ఏంటంటే వీళ్ళు ఓపెన్ ప్లాట్స్ అమ్ముతూ ఉంటారు. సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్లో విల్లాస్ కానీ సంథింగ్ ఇట్లాంటి బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి. అయితే ఏంటంటే ఏం తెలుసుకోకుండా ఏది పడితే ఆ కంపెనీకి సైన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి యాడ్ షూట్లో పాల్గొంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే ఏంటంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తావా మహేష్ బాబు అని చెప్పేసి అయితే అందరు తిడుతున్నారు. కానీ ఈయన ఒక మంచి పనులు కూడా చేస్తున్నాడు. ఈయన హీరోనా విలనా అని చెప్పేసి కొంతమంది అయితే షాక్ అవుతారు. రీసెంట్గా కూడా 4500 మంది పిల్లలకి గుండె ఆపరేషన్లు చేసి అసలు ఎంబీ ఫౌండేషన్ ద్వారా అసలు మంచి పేరు తెచ్చుకున్నారు వీళ్ళు. అయినా కూడా మరి ఎందుకు పాన్ మసాలాకి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకున్నాడు? ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఎందుకుంటున్నాడు? రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది ఎంత ఫ్రాడ్ జరుగుతుంది అంటే అందులో అంత ఫ్రాడ్ కూడా జరుగుతుంది. ఒకే ఫ్లాట్ని రిజిస్ట్రేషన్లు చేస్తారు, లేదా లేఅవుట్ అనేది పర్ఫెక్ట్ లేకపోయినా కూడా లేఅవుట్ ఉంది అని చెప్తారు. అండ్ దానికి సంబంధించిన పర్మిషన్స్ లేకపోయినా కూడా పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా వీళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళ ముఖాలు చూసి కొనేవాడు పోయి కొంటాడు. నిజమేనేమో, ఇది వర్త్ ఉందేమో, ఇది పర్ఫెక్ట్ ల్యాండ్ ఏమో, అందుకే కదా బ్రాండ్ అంబాసిడర్గా వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు. బ్లైండ్గా పోయి కొనుగోలు చేస్తారు ఆ ఫ్లాట్లని. తీరా చూస్తే దానికి ఎల్పీ నెంబర్ ఉండదు, లేఅవుట్ సరిగ్గా ఉండదు, ఆ ఫ్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఇలాంటివి జరిగినాయి అన్నట్టు ఇలా దాంట్లో ఈ సూర్య డెవలపర్స్లో. సో దానివల్ల ఇంటరాగేషన్ చేస్తూ ఉంటే మహేష్ బాబుకి ఎంత ఇచ్చారు అనేది వార్త వచ్చిందంట. సో ఆయనకు మేము 6 కోట్లు ఇచ్చాము, 6 కోట్లు ఒప్పుకున్నామండి, దాదాపు 5.9 crores ఒప్పుకున్నాము. ముందుగా ఆయనకి క్యాష్ రూపంలో 2.5 crore ఇచ్చినాము అని చెప్పిరంట. మరి 2.5 crore ఎట్లా ఇచ్చారు అని అంటే హవాలా రూపంలో ఇచ్చిరంట. ఇది అంటే ఇతర దేశాల నుంచి క్యాష్ రూపంలో వచ్చిందంట, బ్లాక్ మనీ లాగా. సో ఎట్లా ఇది ఏ విధంగా తీసుకున్నారు ఏంటిది అని చెప్పేసి మిగతా 3.5 కూడా ఏదో వేరే రకంగా కూడా ప్లాన్ చేశారంట అది. సో ఇదంతా ఎలా వచ్చింది ఏంటి అని తెలుసుకోవడానికి అయితే ఈడీ అయితే వాళ్ళ తలుపు తట్టిందని చెప్పొచ్చు అన్నట్టు. 27 తారీఖు రోజు విచారణకు రావాల్సిందిగా అంటే ఆదేశించారంట వాళ్ళు. సో చూడండి, వీళ్ళు డబ్బులకి కుదవలేదు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా కూడా కొన్ని యాడ్లు దరిద్రమైన యాడ్లు ఉంటాయి, అయినా ఒప్పుకుంటారు. పాన్ మసాలా యాడ్, లిక్కర్ది, ఈ రెండు అసలు మహేష్ బాబుకి ఏంది డబ్బులు ఉంటే చాలా. అసలు ఎవరైనాకి ఇట్లాంటి ఐడియాలు ఇస్తున్నారు, ఇట్లాంటి ప్రమోట్ చేయాలి, ఇట్లాంటి మనం బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? ఆయన కింద ఉండే మేనేజర్లా క్రాస్ చెక్ చేసుకోరా ఏ కంపెనీ ఏంటిది అని? ఎప్పుడైనా సరే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎప్పుడైనా ఫ్రాడ్ జరగవచ్చు. అది ఆఖరికి పాన్ మసాలా దీని యూత్ ఖరాబ్ అయిపోతే ఎవడు విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తారా? మనుషుల జీవితాలు అసలు ఏది చూసుకున్నాడు? మందు తాగుతూనే ఉంటారు. ఇట్లాంటివి చేయకండి. అసలు ఒక మంచి పని ఏదైనా ఉంటే దానికి చేయండి, అంతేగాని ఇలాంటివి చేసి మీరు మంచి పనులు ఇప్పుడు పిల్లలు ఎంబీ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి ఆపరేషన్లు అవన్నీ చేస్తున్నారు. మహేష్ బాబు గారు నిజంగా కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా తను నిజంగా మంచి విజయాలు సాధించిండు. సో అందరికీ చాలా ఇష్టం తనంటే. తను మంచి వ్యక్తి, ఎలాంటి ఇష్యూస్లో పాల్గొనడు, ఎవరి గొడవలకు పోడు, అండ్ ఫ్యాన్ వార్స్ లాంటివి ఇలాంటివి ఏవి పట్టించుకోడు. తన పని తను చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉంటాడు. ప్రజెంట్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళితో కూడా ఒక మూవీ చేస్తున్నాడు. సో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు ఆ మూవీస్ కూడా, 1000 కోట్ల రూపాయలు. అలాంటిది ఇలాంటి చిన్న యాడ్లు కోసం 3 కోట్ల 5 కోట్ల కోసము మీరు ఏంటంటే మంచి పేరు అనేది చెడిపోతుంది వీటి వల్ల. సో ఒకసారి అది ఆలోచించండి. ఇట్లాంటివి మానేయడం చాలా బెటర్ అని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు. సో ఇది ఈయన మీద వచ్చిన అలిగేషన్. మరి చూడాలి ఈడీ విచారణలో ఏం తేలుతుంది అనేది. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. జై హింద్.